శ్రీ పరాభవనామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాస కృష్ణపక్ష త్రయోదశి ఈరోజు ఆదివారం. రోహిణీ నక్షత్రం ఉపరి మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం చంద్రదేవత అధిపతి. చాలా విశేషమైన నక్షత్రం. మరియు ఈ నక్షత్రంలో దేవతలు, చంద్రుడు ఆ నక్షత్రానికి అధిపతి అయినా ఆ ఒక నక్షత్రానికి కుజుడు ఆధీనంలో ఉంటుంది. ఆ నక్షత్రంలో ఎవరు జన్మించినా కుజ దశలో జన్మించినట్టే. అయితే మనకి ఈ మహా నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళకి కుజదోషం కూడా ప్రభావం చూపించదు అని. కుజదోషం గురించి అవగాహన లేని వారు చాలా మంది ఉన్నారు. పరిపూర్ణంగా అవగాహన లేదు. చూడండి, కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారికి కుజదోషం ఉండదు ఒకటి. తర్వాత లగ్న కుండల నుంచి కూడా మీరు కుజదోషాన్ని చూసేటప్పుడు లగ్నం నుంచినే కాదు, లగ్నం నుంచినే చూడాలి, చంద్రుని నుంచినూ చూడాలి, శుక్రుని నుంచినూ చూడాలి. లగ్నం నుంచి వచ్చినప్పుడు కేవలం 30%. లగ్నంలో తర్వాత చంద్రుడు వచ్చాడా అప్పుడది 70%కి వెళ్తుంది. శుక్రుడి నుంచి వచ్చాడా అప్పుడు మూటికి కలిసి ఉందా ఆ సమయంలో 100% కుజదోషం ఉంటుంది. ఇలా 100% ఉన్నా సింహలగ్నం, కర్కాటక లగ్నంలో జన్మించిన వారికి కుజదోషం వర్తించదు. అలాగే కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారికి కుజదోషం వర్తించదు. ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ కుజదోషం బేస్ చేసుకునే జనాలు వైవాహిక జీవితం గురించి చర్చలు చేస్తూ ఉంటారు. ఓకే, మంచిదే, జనాల్లో ఒక అవగాహన ఇవ్వడం శుభం. కానీ అవగాహన ఎలా ఇవ్వాలి, ఎటువంటి వారికి ఇవ్వాలో తెలీదు. నిజంగా అప్పుడప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది కొన్ని విషయాలు. ఎందుకంటే ఇటువంటి గురించి ఎంతో అధ్యయనం చేసి లక్షల మందిల జాతకాలను చూసి లక్షల జాతకాలను రాసి ఇవన్నీ చేసి ఇంత అధ్యయనం చేసి అరే మాకు తెలియని వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయి రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎంత గొప్పగా ఇస్తారు తెలుసా రాంగ్ ఎలా ఇన్ఫర్మేషన్ అంటే ఎంతో అద్భుతంగా ఇస్తారు. మనమే ఆశ్చర్యం అయిపోవాలి, నేనేమన్నా కన్ఫ్యూజన్ నేర్చుకున్నానా అని. అంత గొప్పగా ప్రజెంటేషన్ ఉంటుంది చూడడానికి మాత్రం. కానీ సామాన్య ప్రజలు ఏమైపోవాలి దాని గురించి? ఎవరి స్వార్థం కోసమో ఎవరి జీవితమో బలి కాకూడదు కదా. చాలా మంది ఎలా అయిపోయారంటే ఇడిమిడి జ్ఞానం ఇవన్నీ ఎక్కువైపోయి జనాల్లో ఛాలెంజింగ్ గా తీసుకొని నేను అలా అయిపోవాలి, నాకే ఆ గౌరవం వచ్చేయాలి. ఎందుకంటే ఈ కాలంలో ఎవరేం చెప్పినా చూస్తారు కదా. సముద్రం, ఈ ఒక మీడియా, సోషల్ మీడియా ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రంలో ఎవడే ఏదైనా మాట్లాడచ్చు. దానికి ఏమైనా విద్యా అర్హత ఉందా, లేదా ఇదేం చదువుకున్నాడా, ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, ఏమీ లేదు. ఎవరికి వాళ్ళు ఫేవర్గా మాట్లాడేస్తే వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేస్తారు, వాళ్ళతో మాట్లాడిపించేస్తారు. కొందరైతే ఇక డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి వచ్చి కూర్చొని మాట్లాడతారు. మంచిదే, వాళ్ళు ఏదైనా విద్య ఉంటే ప్రదర్శించడానికి అవన్నీ చేసుకొని. కానీ జనాల జీవితాల్లో ఆట ఆడకూడదు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. నా జీవితంలో స్వయాన గొప్ప ఎక్స్పీరియన్స్. ఆ వ్యక్తి ఎవరు, పేరు అవన్నీ అవసరం లేదు, నా సొంత అనుభవం. ఒక వ్యక్తి ఒక జాతకం వచ్చింది, చూసాం. ఆ జాతకంలో ఫాల్ట్ అయితే ఉంది, కుజదోషం లేదు, కళత్ర దోషం అధికంగా ఉంది. అధికంగా అంటే ఇక సప్తమాధిపతి డైరెక్ట్ నీచ స్థానం, అష్టమాధిపతి సప్తంలోనే ఉన్నాడు, షష్టమాధిపతి కూడా సప్తంలో ఉన్నాడు. మరి సప్తమాధిపతి డైరెక్ట్ నీచ స్థానానికి వెళ్ళిపోయినాడు. కళత్ర దోషం ఇంకేం చేయడానికి లేదు. ఆ కళత్ర దోషం నుంచి తీసేయాలి అంటే ఏం చెయ్యాలి? కుంభ వివాహం సరైనది, అర్క వివాహం సరైనది, అది చెయ్యాలి. సరే, సజెషన్ చేశాము, కుంభ వివాహం చేపించండి, వీళ్ళకి మంచిదవుతుంది. ఎందుకంటే వాళ్ళకి మంచిది కోరాలి కదా మనము. ఒక అమ్మాయి జీవితం నిలబెట్టాలి, దాని నుంచి ఇది చేసుకోండి, ఇది చేసేటప్పుడు ఇలా క్రియ ఉంటుంది అని అన్ని చేపించారు. చేపించిన తర్వాత అంతా అయిపోయింది. తర్వాత ఆవిడకి ఏదో భయం ఉంటుంది కదా వాళ్ళ అమ్మ నాన్నకి. అయ్యో గురుగారు ఇలా చెప్పారు,
ఏమవుతుందో ఏమో అన్ని చేపించుకోవడం అయినా ఒక బాధ్యత, వాళ్ళకి తల్లిదండ్రులకు ఒక బాధ ఉంటుంది. ఇక అలా ఉండేటప్పుడు ఎవరో ఒక మహాపురుషుడు, వాళ్ళకి మహాపురుషుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఏదో ఇలాగే అందరు ఎదురుగా కనబడుతూ ఉంటాయి, ఇంకా అలాగే అనుకుంటారు కదా, ఈ సోషల్ మీడియా ఇవన్నీ గొప్ప ఉంటాయి. ఎక్కడో ఒక చోటు చూశారు ఆయన్ని, ఓకే ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన పని ఆయన చేసుకోకుండా ఆయన ఏం చేస్తాడంటే, అవునా కళత్ర దోషము అని ఇలా ఒక గురువు గారు చెప్పారు, దీనికి ఇలాంటి పరిష్కారం అంటే, అవునా ఎవరు చెప్పింది, ఇలాంటి వాళ్ళు చెప్పారు, అది చేస్తే ఇది వెళ్ళిపోతుందా, చర్చించడం, అది చేసేస్తే ఇది వెళ్ళిపోతుందా, ఇదంతా వెళ్ళదు, ఇదంతే ఇంకా అమ్మాయి జీవితం పోయినట్టే. గురుగారు అలా మాట్లాడకండి గురుగారు, గురుగారు చెప్పారు ఇది చేస్తే సరిపోతుంది అని మీ దగ్గర వచ్చి అడుగుతున్నాం అంతే. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవాలి, బెంగళూరుకి వెళ్ళి నన్ను కలవాలంటే లేట్ అవుతుంది కదా, గురుగారి దగ్గరికి కలవాలి అంటే ఇంకా 6 నెలలు సంవత్సరం పడుతుంది, అందుకే మీ దగ్గరకు వచ్చాం, మీరు ఇక్కడే ఉంటారు కదా అని. దాని నుంచి దయచేసి దీన్ని చూసి కొంచెం చెప్పండి, అమ్మాయికి సంబంధాలు వస్తున్నాయి, ఇప్పుడు మేము చేయొచ్చలేదా అంటే, సంబంధం ఇది చేస్తే వెళ్ళిపోతుంది, ఇంకా అయిపోయింది అమ్మాయి జీవితం, ఇంకేం లేదు, అది చేస్తే వెళ్ళిపోతుందా అనేసి అన్నీ చెప్పి ఆఖరిలో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, దీని పరిష్కారము ఇదిగో ఇన్ని వేలు జపాలు చేయాలి, ఇంత హోమం చేయాలి, 3 లక్షలు బిల్ అవుతుంది అన్నాడంటే. వాళ్ళంతా రికార్డ్ చేసుకుని వచ్చి నా ముందర పెట్టారు. 3 లక్షలు ఉంటే వాళ్ళ దగ్గర పెళ్ళే అయిపోతుంది పాపం వాళ్ళ బాకి. అలా చెప్తే చూడండి, జీవితంలో ఇది ఎవరి స్వార్థానికి, సింపుల్ లాజిక్ ఆలోచించండి. కర్మ అనేది ఎవరిని వదలదు. నేను ఎవరు చెడ్డోళ్ళు ఎవరు మంచోళ్ళు అని నేను చెప్పట్లే ఇక్కడ, లేదా వాళ్ళు గొప్పోళ్ళు అని పొగుడుకోవచ్చు, అది కూడా కాదు ప్రశ్న ఇక్కడ. కర్మ అనేది ఎవరిని వదలద్దు. ఏదో విధానంగా ఒకరికి ఏదైనా మనం మంచిది ఉపదేశం చేయాలి, లేదా మంచి మార్గం చూపించాలి, కానీ వాళ్ళకి భయపెట్టిచ్చేసి ఇది చేసుకోండి మంచిది అవుతుంది, అది చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కొనేసి ఈ ఏది పడితే అది చేసేసి తర్వాత ధర్మ విరుద్ధంగా నడుచుకుంటే అప్పుడు ఆయనకి ఏం సంస్కారం ఉంది, వాళ్ళ గురువు ఏం సంస్కారం నేర్పించారు, ఇది గురువు తప్ప శిష్యుడు తప్ప, శిష్యుడు తప్పులు చేస్తే గురువుకే అపమానం. అందుకే జీవితంలో జ్యోతిష్చారంలో మాత్రం దయచేసి అందరికీ చెప్పేది ఒకటే, చాలా వరకు అవిద్యావంతులు కూడా విద్యావంతులుగా కనబడుతూ ఉంటారు. దీనికి ఒక గొప్ప కథ చెప్తాను ఇప్పుడే, ఏదో ఒక రోజు బయటకు వస్తుంది, ఆ కథనే మీ ముందే పెడతాను ఇప్పుడు. చాలా మంచి కథ, అద్భుతమైన కథ. అయితే ఈరోజు చంద్రుడు అధిపతి నక్షత్రం, చంద్రుడు దేవత నక్షత్రం మృగశిర నక్షత్రం, అది ఆకాశ మండలంలో చూడటానికి మృగా అంటే ఈ మొసల ఉంటుంది చూడండి, తల ఎలా ఉంటుందో ఆ రూపంగా అక్కడ ఉంటుంది, దానికి మృగ శిర అన్నారు. దాన్ని మృగంలాగి ఒక శిరలాగా కనబడుతూ ఉంటుంది. అది ఒక నక్షత్ర పుంజ కూటమి, ఆ టోటల్ ఎనర్జీ భూమిపైన పడుతూ ఉంటుంది. దీన్ని చంద్రుడు దేవత అని మన జ్యోతిష నిఘంటులో ఉంటుంది. చంద్రుడు ఎవరు అంటే దేవతలకి బ్రహ్మ. చంద్రుడు గుర్తుపెట్టుకోండి, దేవతలకి బ్రహ్మ అంటే ఇక్కడ దేవుడికి బ్రహ్మ కాదు, దేవతలు వేరు దేవుడు వేరు. మళ్ళీ దీన్ని బాగా అర్థం చేసుకోండి, దేవతలు వేరు దేవుడు వేరు. ఇలా దేవతలకి మాత్రం బ్రహ్మ, మరియు ఇడీ బ్రహ్మాండానికి వేరే బ్రహ్మ ఉంటాడు, అలాంటి బ్రహ్మలు వేరే ఉంటారు, ఒక్కో లోకానికి ఒక్కొక్క బ్రహ్మ. అలా దేవతలకు మాత్రం బ్రహ్మ రూపం. సముద్ర మథన సమయంలో గుర్తుంచుకోండి, సముద్ర మథన సమయంలో మనకి విశేషంగా చంద్రుడు ఆవిర్భవించారు అని కొన్ని పురాణాల ప్రకారం. అదే విధానంగా పురుష సూక్తంలో మనకి విశేషంగా ఈ విరాట్, ఈ రూప స్వరూపం ఏదైతే మహావిష్ణుది ఉంటుందో, మహావిష్ణు మనసు నుంచి ఆవిర్భవించారు. ఈ బ్రహ్మాండం అంతా విష్ణు అయినప్పుడు ఆ విష్ణు మనసు నుంచి ఆవిర్భవించింది చంద్రుడు అని అర్థం. చంద్రుడు వేదాలకి, విద్యకి మరియు ధనదాన్ అన్నిటిలోనూ ఉంటాడు. శ్రేష్టమైన అమృత లక్షణాలు చంద్రుల్లో ఉంటాయి. అందుకే మనకి ఎక్కడైనా లక్ష్మీ స్తోత్రాలు, లక్ష్మీ సంబంధించిన అష్టోత్రాల్లో మనము విశేషంగా వినొచ్చు, చంద్ర సహోదరి ఏమమయే, చంద్ర సహోదరి ఏమమయే, లక్ష్మిని పొగిడారు. అందులో శ్లోకాల్లో వస్తుంది అద్భుతంగా వర్ణన. అలా లక్ష్మీదేవికి సోదరుడు అని దాంట్లో ఉంటుంది. అంత గొప్పవాడు చంద్రుడు. అటువంటి చంద్రబలం మన జన్మజాతకంలో ఎక్కడైనా బాగలేనప్పుడు, చంద్రుడు 6వ స్థానంలో ఉండేటప్పుడు వాళ్ళ జీవితంలో ప్రశాంతత, పీస్ఫుల్ అనేది ఉండేది. ఎందుకంటే మనసు కారకుడు కదా, ఎప్పుడూ మెంటల్ టెన్షన్సే. ఎంత డబ్బులున్నా, ఎన్ని కోట్లు ఆస్తున్నా, ఏమున్నా మెంటల్ టెన్షన్సే.
ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. దాని నుంచి చంద్రుడికి సంబంధించిన పరిష్కారాలు, చంద్రునికి సంబంధించిన విచారాలు, మరియు చంద్రుడు బాగలేనప్పుడు ప్రతిరోజు రాత్రిపూట వెండి గ్లాసులో పాలు పోసి ఆ ఒక్క పాలని సేవిస్తూ ఉండడం. అదే విధానంగానే పౌర్ణమి రోజు ఇంటి బయట కుండ నుంచి నీళ్లు పెట్టి మరుసటి రోజు ఆ నీళ్ళని స్నానం చేసుకోవడం, ఇలాంటివి చంద్రునికి సంబంధించినవన్నీ మనం ఆచరిస్తూ ఉంటే చంద్రుడు జన్మజాతకంలో దుస్థానంలో ఉన్న శుభ ప్రతిఫలాలు లభిస్తాయి. మరియు చంద్రుడు దుస్థానంలో ఉన్నా, లేకపోతే నీచ స్థానంలో ఉన్నా, లేదా మంచి స్థానంలో లేదు, చంద్రుడి నుంచి చెడు ఫలాలు వస్తున్నాయి అన్నా శుక్లపక్షమా కృష్ణపక్షం అనేది కూడా చూసుకోవాలి. అదే విధానంగా చంద్రుడు శుక్లపక్షంలో ఉండి మంచి ప్రతిఫలం ఇస్తుంది, చంద్రదశ ఉంది అంటే మంచి అభివృద్ధి అవుతాయి. అదే కృష్ణపక్షంలో ఉండి చంద్రుడు మంచి స్థానంలో ఉంటే చంద్రుడి నుంచి ఏవి అనుభవించాలో అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఇవి కూడా తెలుసుకోవాలి మీరు. దాని నుంచి జ్యోతిష్యం అనేది అద్భుతమైన విశ్లేషణ. చూడండి, నా అనుభవం, నాకు తెలిసిన, నేను నేర్చుకున్న జ్యోతిష్య శాస్త్రంలో ఈ ఫల జ్యోతిష్యం అనేది వచ్చినప్పుడు, తర్వాత భావ ఫలాలు అని చూసినప్పుడు, లగ్న ఫలాలు, నవాంశ కుండలి, ఇవన్నీ క్యాలిక్యులేషన్ వేసి ఒక్క మనిషి జాతకం జననం నుంచి మరణం వరకు అతనికి అన్నీ తెలియచేయాలి, రాసివ్వాలి అంటే ఎంత టైం పడవచ్చు అంటే, నా ప్రకారం సత్యమైన మాట, నా ప్రకారం మీకు తెలియచేస్తున్నా, 1 సంవత్సరం అంత మ్యాథమెటిక్స్ కౌంటింగ్స్, రోజుకి 8 గంటలు కష్టపడిన అతను 1 ఇయర్ తీసుకుంటుంది టైం. ఒక్క జాతకం అంటే ఆలోచించండి ఎంత ఈజీ అయిపోయింది జాతకాలు అని. దాని నుంచి దయచేసి అందరి మాటలు నమ్మి మోసపోకుండా అయినంత వరకు మంచి గురువు కావాలి, మంచి కుటుంబానికి ఒక గురువు కావాలి అని కోరుకోండి. ఎందుకంటే ఒక కుటుంబానికి ఒకే గురువు ఉన్నాడు అనుకోండి, ఏ సమస్యలు వస్తున్నా అతనికి తెలుస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అనుకోండి, రెగ్యులర్గా మన డాక్టర్ని మన గురించి ఆ బాడీ అంతా మొత్తం ఆయనకు తెలుసు. ఎప్పుడు ఏమేమి వచ్చింది, అతని బాడీలో రెసిస్టెన్స్ ఎంత ఉంది, ఏమేమి సర్జరీలు జరిగాయి, ఇంతకుముందు ఏమేమి ఉంది ఇతనికి, ఎప్పుడప్పుడు ఎటువంటి వ్యాధి వచ్చింది, మెడిసిన్ ఎంతవరకు మనం యాంటీబయాటిక్స్ ఎప్పుడెప్పుడు ఇచ్చాము, ఇప్పుడు ప్రజెంట్ ఏమి ఇస్తున్నాము, ఇంతకుముందు స్టెరాయిడ్స్ ఏం చేశాము, అన్ని ఫ్యామిలీ డాక్టర్కి అన్ని తెలుసు. అతను ఎంచోకు పడుకుంటాడు, ఎంచోకు లేస్తాడు, ఏంటి లైఫ్ స్టైల్, ఏదైనా వ్యసనాలు ఉన్నాయి, ఇవన్నీ ఫ్యామిలీ డాక్టర్కి తెలిసి ఉంటుంది. అప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తేనే దీని నుంచి అయి ఉంటుంది, ఇది సో కాల్ సో అని చెప్పి ఏదో ఒకటి పరిష్కారం వాళ్ళు వెతుకుతారు డాక్టర్స్. అదే విధానంగానే మన కుటుంబంలో ఉన్న పురోహితులు ఎవరైతే ఉంటారో వారికి మన గురించి అన్ని తెలుసుంటాయి. కాబట్టి ఏదానికైనా పరిష్కారం వెతికినా మళ్ళీ ఎమర్జెన్సీ ఇది కాలేదు స్వామి అంటే ఇంకోటి ఏదైనా చెప్తారు, లేదంటే వాళ్ళు ఎక్కడైనా సజెస్ట్ చేస్తారు, చూడమ్మా ఇది నాది, నాకు తెలిసిన వరకు నేను చెప్పాను, మీరు ఒకసారి ఇలాంటి వాళ్ళని కలవండి, వాళ్ళు ఏదైనా చెప్తే చేద్దాము అని వాళ్ళు ప్రమోట్ చేస్తారు, వేరే వాళ్ళ చోటు పంపిస్తారు. కానీ మీరంతకు మీరు వెతుక్కొని ఇలాగే వచ్చే వాళ్ళందరినీ కూర్చొని చూసుకొని జీవితాలు పాడు చేసుకుంటే ఇక మీ ఇష్టం, దానికి మీరే దాసత్వం వహించాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని అయిపోయిన తర్వాత మనం ఏమి చేయలేము, గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు ఈ మృగశిర నక్షత్రం త్రయోదశిలో విశేషంగా మహానక్షత్రం అందువలన ఈరోజు మనమందరూ కూడా భక్తిపూర్వకంగా ఓం చంద్రమౌళేశ్వరాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఇక్కడ చంద్రుడు మరియు త్రయోదశి, ఈశ్వరుడు మరియు రెండు కలుస్తాయి, మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది, మరియు జాతకంలో చంద్రదోషాలున్నా తగ్గిపోతాయి. భక్తిపూర్వకంగా ఓం చంద్రమౌళేశ్వరాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం చంద్రమౌళేశ్వరాయ నమః. చాలా విశేషమైన రోజు, అందరూ చక్కగా ఈ నామాన్ని జపించండి, చాలా మీకు అందరికీ శుభం జరుగుతుంది. ఈరోజు మంచి మాట, సత్యం శాశ్వతమైనది, అబద్ధం అనేది ఏదో ఒక రోజు బయటపడేది. సత్యాన్ని నమ్మండి, సత్యాన్ని వినండి, సత్యాన్నే గ్రహించండి, సత్యం వైపు ప్రయాణం చేయండి. మీరు అసత్యం వైపు ప్రయాణం చేసినా, అసత్యాన్ని నమ్ముకున్నా, అసత్యం వెనుక మనము ఎంత సపోర్ట్ చేసినా ఏదో ఒక రోజు సత్యం బయటపడుతుంది. ఎందుకంటే సత్యానికి చావు లేదు, సత్యానికి చావే లేదు, అసత్యానికి చావు, అసత్యానికి ముగింపు ఉంది.
దాని నుంచి సత్యాన్ని నమ్ముకోండి. ఈ సత్యము అనేది మీకు అర్థమవ్వాలి అంటే ఒకటే, రోజు ఎప్పుడైనా ధర్మం కలుస్తుంది. ఇప్పుడు మనకి జీవితంలో మనందరికీ తెలిసిన ఒక మహాభారతంలో ఎన్నో కథలు వస్తాయి. మీకు రామాయణంలో కూడా ఒక అద్భుతమైన కథ ఉంటుంది. అక్కడ ఒక రాక్షసుడు ఉంటాడు, మంతర, 2 కాళ్ళు ఉంటాయి, తల ఉండదు. ఇక్కడ ఒకే కన్ను, ఒంటరి కన్నోడు ఇలా వెళ్తుంటారు, మహారాక్షసుడు. అతనిపై ఈ ఒక యుద్ధంలో లక్ష్మణుడు మరియు ఈ ఒక రాముల వారు యుద్ధం చేసి బాణాలు వదిలితే ఆయన కిందకి పడిపోయి చెడిపోయి దాంట్లో నుంచి ఒక గంధర్వుడు బయటకు వస్తాడు. గంధర్వుడు బయటకు వచ్చి ఎలా తెలియచేస్తాడంటే, రావణాసురుణ్ణి మీ గురించి తెలియాలంటే ఫస్ట్ మీరు విభీషణ్ణి కలవండి, ఆ విభీషణ్ ఎలా కలవాలి అనేది రహస్యాన్ని తెలియచేసి వెళ్ళిపోతారు గంధర్వుడు విజయోస్తోని. అంటే కొన్ని సందర్భాల్లో శత్రువుల నుంచి కూడా మనకి మంచిది జరుగుతుంది. ఎలా అంటే మనం ఏదో తెలుసుకుంటాం, మన గురించి మనం తెలుసుకుంటాము అని దాని అంతరార్థం. అదే విధానంగా అసత్యాన్ని వెనుక వెళ్తే ఏదో ఒక రోజు మనకి నష్టమే జరుగుతుంది. ఎప్పుడే కానీ చూడండి, జీవితంలో మాటివ్వడానికి ముందు ఆలోచించాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. భీష్ముడు చేసిన తప్పదు. ద్రోణాచార్యుడు వచనం ఇచ్చి తప్పు చేశాడు, అక్కడ ద్రోణాచార్యుడు చేసిన తప్పు. అదే విధానంగా కర్ణుడు నమ్మి తప్పు చేశాడు, మంచోడు నమ్మలే, ఆయన చెడ్డోడు నమ్మాడు. తర్వాత ఇక్కడ కొడుకుల్ని వెనక్కేసుకు వచ్చిన ధృతరాష్ట్రుడు, కళ్ళు ఉండి గుడ్డిగా మారిపోయిన గాంధారి, ఆమెకి ఎక్కడ ప్రశాంతత ఉందా? లేదు, ప్రశాంతత అనేది లేదు. ఇలా అందరి జీవితంలోనూ సమస్యలే వచ్చాయి. అంతెందుకు, అంత అవమానాలు జరగడానికి చాలా కారణాలు, చాలా విధాలుగా వచ్చాయి. అన్నిటికీ కారణం ఆఖరికి ఎవరు ఏం చేసినా ధర్మం గెలిచింది, సత్యం గెలిచింది. ఆ సత్యం కోసం కురుక్షేత్రమే జరిగింది. కురుక్షేత్రం ఎందుకు జరిగింది అంటే ఒక్కొక్కరు తప్పులు బయటకు వచ్చాయంట, అందుకు కురుక్షేత్రం జరిగింది. ప్రతి ఒక్కరు కారకులే ఇక్కడ. అందుకే మన జీవితంలో సత్యం వైపు ప్రయాణం చేద్దాం, సత్యాన్ని ఆకర్షిద్దాం. నిజం నిప్పలాంటిది, దాన్నే తీసుకుందాం, పర్లేదు. కానీ అసత్యాన్ని మాట్లాడినా, అసత్యం చెప్పినా, అసత్యం మీరు పలికినా అది ఏదో ఒక రోజు సత్యం బయటపడక తప్పదు. ఎందుకంటే సత్యానికి చావలేదు, అసత్యానికి ఏదో ఒక రోజు చావు ఉంటుంది. ఇంకా బాగా ఇది అర్థం అవ్వాలంటే ఈ చిన్న కథ వినండి, ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. ఒక ఫాక్స్ అంటే నక్క, అది ఊరు లోపలికి వస్తుంది. ఊరు లోపలికి వస్తే అక్కడ నీళ్ళు తాగాలని వెతుకుతూ ఉంటుంది. ఒక డ్రమ్ కనబడుతుంది. ఆ డ్రమ్లో నీళ్ళు తాగుదామను జంప్ చేస్తూ డ్రమ్లకి పడిపోతుంది. కానీ ఆ డ్రమ్లో ఉన్నది నీలపు రంగు. అది ఇక దాంట్లోనే కాసేపు ఉండి తర్వాత బయట దుంకేస్తుంది. అది ఆ నీలపు రంగు శరీరానికి అంతా మెతుకొని నీలపు రంగుగా మారిపోయింది. తర్వాత అది అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలోకి వెళ్ళిపోతే జంతువులంతా వింతగా చూసాయి. అరే ఇదేంటి ఇంత వింతగా ఉందే, ఇంత బాగుందే, కళ్ళు ఇలా ఉన్నాయి, వాళ్ళంతా నీల రంగమే, అయ్యో దేవలోకం నుంచి ఏమైనా వచ్చిందేమో అని అన్ని చుట్టుపక్కల ఉన్న జంతువులంతా దాన్ని గౌరవించి నమస్కారం చేస్తే ఇది మహారాజు లాగా నడుచుకొని వెళ్తుంది. కానీ నక్క అని దాని మాత్రం తెలుసు, వేరే అన్నిటికీ ఏ దానికి తెలీదు, గుర్తుపట్టట్లే. అలాగే కొన్ని రోజులు చూసి దేవలోకం నుంచి వచ్చింది, దీన్నే మహారాజుగా చేద్దాము, దీన్ని మనకి ఈ అడవికి రాజిక ఇది అని అన్ని నిర్ణయించి నువ్వు రాజైపో అని చెప్పేస్తే అది మౌనంగానే ఉంటుంది. తర్వాత అక్కడున్న ప్రాణులు అవి ఇవి రోజు అవి ఏమి వేటాడుతాయి తీసుకెళ్లి దాని ముందు వేసేయడం, తర్వాత తిని మిగిలితే ఇవి తినడం, అలా అయిపోయింది. కొన్ని రోజులు అలాగే జరుగుతూ ఉంటే ఒక రోజు నక్కలన్నీ ఒక చోటు చేరుకొని ఆకాశం చూసి అరుస్తూ ఉండేవి. అది అరే నక్కలన్నీ అరుస్తున్నాయి, నేను నక్కే కదా అరవాలని మర్చిపోయి అరిచేసింది ఇది కూడా. అప్పుడు వాటికన్నిటికీ తెలుసుకునే ఇది కూడా నక్కే అరుస్తుంది మనలాగా అని. అప్పుడు అవన్నీ నువ్వు మాకన్నీ మోసం చేసావా అని చెప్పి అడవి నుంచి తరుము కొట్టింది. అలా సత్యం ఏదో ఒక రోజు బయటపడతాయి. సత్యము శాశ్వతమైనది, బయటపడుతుంది. అందుకే జీవితంలో అబద్ధాలు చెప్పి జనాలకు మోసం చేసి చీట్ చేసుకొని లేదో వేషభూషణాలు మార్చుకునేసి వేషాలు వేసుకునేసి తిరిగేసి జనాలకు మోసం చేస్తే ఏదో ఒక రోజు దొరికిపోవడమే. అందించి విద్య అపారమైనది, విద్య అందరిది, దానికి గౌరవించండి, విద్యని నేర్చుకోండి, జనాలకి మంచిది చేయాలి అని కోరుకోండి. మీరు మంచిగా ఉండండి, ఇతరులకి మంచిది కోరుకోండి. చాలా శుభం. వీక్షకుల దగ్గర నేను విన్నపం చేసుకునేది ఒకటే, ఎందుకంటే ప్రపంచం సముద్రం లాంటిది, సోషల్ మీడియా సముద్రం లాంటిది, మనం చూస్తుండేవన్నీ సముద్రం లాంటిది.
ఒక రోజు ఒకటి ఒక విధానంగా వింటూ ఉంటే నిజంగా మనము చాలా బాధపడాల్సి వస్తుంది. దాని నుంచి అటువంటి వినడం మానేసి మీ పనిలో మీరు బిజీగా మిమ్మల్ని మీరు నమ్ముకొని ఉండండి. ఏదైనా మనసు బాగలేదా దేవాలయానికి వెళ్ళండి. ఏదైనా కష్టాలు వచ్చాయో గురువు దగ్గరికి వెళ్ళి మా కష్టాలు ఇవి ఉన్నాయని చెప్పుకోండి. అంతేగాని అన్ని చూసి తలచెడుకొని బాధపడడం, కష్టపడడం మానేయడం, ఇవన్నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి అనేదే నా విన్నపం. ఈరోజు ఆయుర్క్షేమం. శరీరం అయిన తర్వాత రోగాలు తప్పదు, అవును కదా. శరీరానికి రోగాల, మనసుకి రోగాల, ఆత్మకి రోగాల? శరీరానికే రోగం, ఆత్మకి రోగము లేదు, దాని జననము ఉండదు, మరణము ఉండదు. శరీరానికి ఏదైనా అనారోగ్యం వస్తే ఏదో ఔషధాలు తీసుకుంటాం. మనసుకి అనారోగ్యం వస్తే చూడండి, అందుకే జీవితంలో మనిషి ఆలోచనల వల్లే సగం మనిషి రోగానికి దారి తీసుకుంటున్నాడు అని డాక్టర్స్ పూర్వం నుంచి అందరూ చెప్పినది. అందుకే రోజు రాత్రి పడుకోవడానికి ముందు, ఉదయం లేచిన తర్వాత ఒక 5 నిమిషాలు ధ్యానం, యోగా, మెడిటేషన్, ఇవన్నీ కూడా మనకెంతో అపారమైన శక్తినిస్తుంది. పూజ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ మెడిటేషన్. రోజు ఒక 5 నిమిషాలు ఒకే దానిపైన దృష్టి పెట్టి పూజించడం అంటే అది కూడా ఒక గొప్ప మెడిటేషన్ కిందే వస్తుంది. అందుకే పూజ చేసేవాళ్ళు, ఎప్పుడు భగవంతుని నమ్మేవాళ్ళు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు ఏడ్చుకొని బాధపడుకొనైనా కాలం గడిపేస్తారు. అదే దేవుడిని నమ్ముకున్న ఉన్న వాళ్ళు దేవుడే లేదు అని తిరిగే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చింది అనుకోండి, సరిజెంట్ అని కాకుండా వాళ్ళంతకు వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు అని ఒక సర్వేలో వచ్చింది. అంటే దాదాపు సూసైడ్ కేసెస్ ప్రపంచంలో ఎవరెవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ కూడా నాస్తికుల్లో దాంట్లో 30% ఉన్నారు అని గవర్నమెంట్ సర్వే, మన కాదు, ప్రపంచమంతా సర్వే చేసిన రిపోర్ట్. మీరు చెక్ చేసుకోండి ఇది. అందుకే భగవంతుని నమ్మిన వారు ఏదో ఒక రోజు బాగుపడతారు. ఎందుకంటే ఇలాంటి ఉదాహరణలు అప్పుడప్పుడు దొరికినప్పుడు. కానీ ఈరోజు ఆయుర్వేదంలో ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, ఫస్ట్ ఏ ఔషధం తీసుకోవాలన్నా, మనము ఏం చెయ్యాలన్నా మనపై మనకు నమ్మకం ఉండాలి, ఔషధాన్ని నమ్మాలి. నేను బాగవుతాను అనే మెంటలీ మనం ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఆ ఔషధాలు తీసుకోవాలి. అంతే చైతన్యవంతంగా ఉండాలి. అప్పుడే త్వరగా శరీరం రికవరీ అవుతుంది. లేదో తిని పడుకోవడం, బద్దకస్తులుగా ఉంటే ఎవ్వరూ ఎన్ని మెడిసిన్ తీసుకున్నా రికవరీ అవ్వదు. చూడండి, ఈరోజు మీరు వెయిట్ లాస్ కోసం అద్భుతమైనది, రోజుకి 5 గ్రాముల చొప్పున మహావీర విత్తనాలు. ఇది అడవి తులసి విత్తనాలు. అడవి తులసి అంటారు, వన తులసి విత్తనాలు అంటారు. తులసి 32 టైప్స్ ఆఫ్ తులసి ఇన్ ద వరల్డ్. 32 రకాల తులసి చెట్లు ఉంటాయి. దాంట్లో దాదాపు 17 రకాల తులసి చెట్లు నా దగ్గర ఉన్నాయి. మిగతావి హిమాలయాలు అక్కడెక్కడ ఉన్నప్పుడు తులసి వృక్షమే అని తెలుసు, కానీ అక్కడి నుంచి తీసుకురాము. ఎందుకంటే ఈ ప్రాంతంలో అవి బలవు కాబట్టి. ఇది ఆ తులసిలో ఇది ఒకటి, 32వ రకమైన తులసి. ఇది దీని పేరే వన తులసి అని. చాలా అద్భుతంగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవి 5 గ్రాముల మోతాదు. రాత్రి నీళ్ళల్లో నానబెట్టేయాలి. పొద్దున్నే లేసి నార్మల్గా బ్రష్ చేసి కాఫీ టీ ఏమి తాగకముందే, అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు టాబ్లెట్ తీసుకొని తర్వాత నిదానంగా తీసుకోండి, ముందుగా వద్దు. అలా అలవాటు చేసుకొని రోజు 5 గ్రాములంతా రాత్రి నీళ్ళ నానబెట్టి పొద్దున్నే సేవించాలి. అంతే. బ్రేక్ఫాస్ట్ని కాస్త తగ్గించుకొని ఏదైనా ఫ్రూట్ బౌల్లో, మొలకలో ఇలా తినుకోండి. మధ్యాహ్నం మనకి ఎంత కావాలో ఆహారం, పొట్ట నిండా అంటే కాదు, ఎంత కావాలో ఆహారం అంత తినాలి. ఇప్పుడు చపాతీ అంటే ఇష్టం అనుకొని 10 తినకూడదు కదా, 2 చపాతీలు. ఇడ్లీలు అంటే ఇష్టం అని 10 తినలేం కదా, 2 ఇడ్లీలు. అలా డైట్ మెయింటైన్ చేయాలి. మరియు ఇది చాలా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. దీన్ని 5 గ్రాములంతా మీరు నీళ్ళ నానబెట్టి పొద్దున్నే ఆ నీళ్ళు సమేతంగా తాగేశారనుకోండి, అదే కడుపు ఇంకా భోజనం లాగా ఉంటుంది, మనకి బ్రేక్ఫాస్ట్ చేసినాక ఉంటుంది. దాంతో పాటు ఏదైనా లైట్గా మన బాడీకి ఏదైనా ప్రోటీన్ కావాలి కాబట్టి ఏదైనా మొలకలో పిడికడో అలాంటివి తింటే చాలు. ఇలా చేసుకొని కరెక్ట్గా బాడీకి ఎక్సర్సైజ్, ఫిట్నెస్ తెచ్చుకుంటూ ఉంటే మరియు వాకింగ్ చేస్తూ ఉంటే, రాత్రి త్వరగా పడుకోవాలి, ఉదయం త్వరగా లేవాలి, పొగలు నిద్రించకూడదు. ఇది మెయిన్. పొగలు నిద్రపోకూడదు.
ఇలా ఒక 5 months 6 months చేయండి. చూడండి, మీరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా టాబ్లెట్స్ తీసుకునే అవసరం లేదు. ఓన్లీ మహాబీర ఇది ఒకటే మిమ్మల్ని రెగ్యులర్ గా నెలకు 1 kg డౌన్ అనుకోండి, ఒక 10 నెలలు తాగారు అనుకోండి, 10 kg తగ్గినట్టే మీరు 100% షూర్. దాని నుంచి దీన్ని కరెక్ట్ గా మహాబీరాన్ని ఉపయోగం చేసుకోండి. వెయిట్ లాస్ కోసం అద్భుతమైన ఔషధ గుణాలున్న మహాబీర విత్తనాలు. ఈరోజు దివ్య వాస్తు పరిష్కారం రోజు చెప్తూనే ఉంటాను. ఖచ్చితంగా మీకు అర్థమై ఉంటుంది ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఎక్కడ ఏమేమి ఉండాలి, ఎటువైపు మనకి ఎటువంటి ఒక వాకళ్ళు ఉంటాయి, ఎవరికి మంచిది, ఇవన్నీ చాలా రకాలు తెలియచేశాను. అయితే పరమటి దిశకి ఈ ఒక నైరుతి, పరమటి దిశలో నైరుతి సైడ్, పరమట మధ్య వర్ణ స్థానం, పరమటికి నైరుతికి, వాయు కాకుండా నైరుతికి ఆ ఎగ్జాక్ట్లీ ఆ కార్నర్ లో విండో ఉండకూడదు. అక్కడ ఉంది అనుకోండి విండో, మీ ఇంటికి ఎన్ని లక్షల డబ్బులు మీరు సంపాదించినా వృధా వ్యర్థమైపోతుంది. బాల్కనీ కూడా అక్కడ ఉండకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. దాన్ని మార్చడానికి, పర్మనెంట్ క్లోజ్ చేయడానికి వ్యవస్థ చేసుకోండి. లేదు ఇల్లంతా బాగానే ఉంది అయినా మా ఇంటికి డబ్బులు వస్తా లేదు, ఏదో సమస్య ఉంది అంటే అప్పుడు ఎగ్జాక్ట్లీ మన ఇంటికి ఉత్తర దిశానా కుబేర స్థానము అంటాం. అక్కడ ఏదైనా సమస్య ఉంటే సేమ్ అదే ప్రాబ్లం, ఎగ్జాక్ట్లీ కుబేర స్థానమే ఉంటుంది. ఇప్పుడు ఈశాన్యము మరియు వాయువు అనుకోండి, మధ్య స్థానం ఉత్తర స్థానం. ఉత్తర స్థానం మధ్యలో డోర్ పెట్టినా లేదో మధ్య స్థానంలో విండో పెట్టినా ఆ ఇంట్లో డబ్బు నిల్వ. క్లోజ్డ్ లెఫ్ట్ రైట్ ఉండాలి. అది 3వ భాగము, ఇటువైపు 3వ భాగము అంటాం. ఆ ఇటువైపు 3వ భాగం వచ్చినా ఇటువైపు 3వ భాగం అది ఉండకూడదు. ఇవన్నీ కౌంట్. దాని నుంచి అయినంత వరకు చూసుకోండి. అయినప్పటికీ ఇంట్లో డబ్బులు నిలవట్లేదు అంటే ఇంట్లో శ్రీవాస్తుని ఇంట్లో ఒకటి అలంకరించండి. ఖచ్చితంగా దాని ప్రభావం నిదానంగా మీకే అర్థమవుతుంది. ఆర్థికంగా కూడా అభివృద్ధి అవ్వడానికి అది కూడా ఎంతో మిమ్మల్ని మెరుగుపరుస్తుంది, మీ ఆలోచనలు మార్చేస్తుంది. అద్భుతమైన ప్రతిఫలాలు ఇచ్చే శ్రీవాస్తు ఇంట్లో ఉంటే సగం వాస్తు దోషాలు కంప్లీట్ అయినట్టే. రేపు సోమవారం చాలా విశేషమైన రోజు, ఎల్లుండి అమావాస్య మంగళవారం. రేపటి నుంచి అన్ని చాలా మంది గుప్త నవరాత్రులను ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు అందరిలో విన్నపం ఏంటంటే సంపూర్ణంగా దాని గురించి తెలుసుకోండి. గుప్త నవరాత్రులు ఎవరు చేయకూడదు, ఎవరు చెయ్యాలి. గుప్త నవరాత్రులు గుప్తంగా ఆచరించేది, ఆంతరిక శక్తిని పెంచేది, బాహ్య కాదు, ఆంతరిక శుద్ధి, ఆంతరికంగా చేసేలాంటిది గుప్త నవరాత్రులు. ఇది తాంత్రికల సాధన అంటుంటారు. దాని నుంచి శరన్నవరాత్రులు అందరూ ఆచరించవచ్చు, చైత్ర నవరాత్రులు అందరూ ఆచరించవచ్చు. కానీ మాఘమాసంలో వచ్చే నవరాత్రుల్ని, తర్వాత ఈ ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రుల్ని దయచేసి ఎవరూ ఆచరించకూడదు. ఎందుకంటే ఇవి చాలా ఉగ్ర రూపమైన ఆచరణ. ఎందుకంటే ఇక్కడ ఆరాధించేవారు విశేషంగా శ్రీ దశమహావిద్యలో వచ్చే ఏ దేవతలు అయితే ఉంటారో వాళ్ళు ఏ దేవిని ఉపాసకులు అయి ఉంటారో ఆ దేవి నామస్మరణ వాళ్ళు గుప్తంగా చేస్తూ ఉంటారు. ఆడంబరము బయట చెప్పుకునేది అవన్నీ ఏముండదు. ఇంట్లోనే వాళ్ళు ఉన్న చోటే ఎక్కడ రహస్యంగా వాళ్ళు ఉంటారో అలా రహస్యంగా చేసేది, దానికి బహిరంగం చేసేది కాదు. చాలా మంది వరాహి నవరాత్రుల్లో వరాహి దేవిని ఎందుకు పూజిస్తారు అంటే దానికి విశేషత ఏంటంటే ఇక్కడ ఈ అమ్మవారు దేవి ఏదైతే ప్రపంచం పైన యుద్ధం చేస్తుందో, మహిషాసురుడు, శుంభు, నిశుంభు ఇలాంటివి, ఈ బగళాముఖి అవతారం, ఈ చాముండా అవతారం, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వీళ్ళందరికీ సైన్యాధిపతిగా ఆవిడే ఆవిర్భవించింది. అందరి శక్తిలో ఆవిడ ఉత్పత్తి అయింది. ఈవిడికి ఈ ఏదైతే స్త్రీ శక్తి దేవతలు ఉన్నాయో వాళ్ళకి సేనాధిపతి రూపంగా వాళ్ళు జన్మించారు. వాళ్ళు సేనాధిపతి అంటే యుద్ధాన్ని చేసి గెలిపించే వాళ్ళు. అలా వీళ్ళంతా రాజకుమారులు, యుద్ధం చేసే జన్మించిన మహారాణిలాగైతే వాళ్ళకి సేనాధిపతి లాగా ఈవిడ ఉంటుంది. సైన్యాధిపతి, దేవతల సైన్యాధిపతిగా. అందుకే ఈ అమ్మవారిని అంత పూజిస్తారు. కానీ ఈ అమ్మవారిని పూజించాలన్నా కూడా గురు ఉపదేశం ఉండాలి, నియమ నిష్టలు ఉండాలి. దయచేసి తెలుసుకొని చేయండి. తెలియకుండా పొరపాటున చేసి మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ తెచ్చుకోకండి. ఇక రేపు ఉదయాన్నే ఉమ్మెత్తకాయ, ఉమ్మెత్త పువ్వ ఇంటికి తెచ్చి శివుడు ముందు మనస్ఫూర్తిగా సంకల్పం చేసి
దేవుడి దగ్గర పెట్టి అపమానాలు అవమానాలు ఏదైనా జరుగుతూ ఉంటే, మీ పేరు పైన ఏదైనా అపప్రచారాలు చేస్తూ ఉంటే దాని నుంచి నాకు విముక్తి లభించాలి అని కోరుకుని పరమేశ్వరునికి సమర్పించుకోండి. ఇంకా రేపు ఉదయం కూడా ఆరుద్ర నక్షత్రం, పైగా మాస శివరాత్రి రేపు ఉంటుంది. విశేషం, సోమవారం వేరే కలిసి వచ్చింది. ఆచరించండి, శివారాధన చేయండి, శుభం కలుగుతుంది. ఈ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో శివుడికే ఆరాధించాలి, పూజించాలి. ఈ రోజు సాయంత్రం శివుడికి పాలాభిషేకం చేసి యథాశక్తి చంద్రశేఖర అష్టకాన్ని చదువుకోవాలి. మరియు బియ్యం పిండితోనే నెయ్యి పోసి 2 దీపాలు కూడా పెట్టాలి. అలా చంద్రశేఖర అష్టకాన్ని చదువుకొని శివుడికి పాలాభిషేకం చేసి బియ్యం పిండితో ప్రమిదలు చేసి నెయ్యి పోసి దీపం వెలిగించి ఆ భగవంతుడికి ఏదైనా తీయనిది పాలు అన్నం నైవేద్యం పెట్టి భగవంతుడిని పూజించండి. ఇలా చేయడం వలన దారిద్రం దూరం అవుతుంది, ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. ఎవరికైతే ప్రశాంతత లేదు, ఇంట్లో తృప్తి జీవితం లేదు అన్న వాళ్ళకి ప్రశాంతత ఏర్పడుతుంది. మళ్ళీ భగవంతునికి నైవేద్యం చేసిన చిరు అంటే ఆ పాలన్నాన్ని, క్షీరాన్నం అంటాం కదా, దాన్ని ఇంట్లో ఉండేవాడు భుజించండి. ఇలా ఈరోజు భక్తిపూర్వకంగా పరమేశ్వరుని ఆరాధించండి, చాలా శుభం జరుగుతుంది. ఇదిగో మీ ముందు కనబడుతుంది, దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ 2 కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి, 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9 ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీన్ని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.